ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా చెప్పగానే వాళ్ళు వ్యతిరేకంగా చెప్పగానే వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిన కూడా ఈ ట్రోలింగ్తో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు. అంత మించి మరి ఏం లేదు అక్కడ జనం. వాళ్ళకేంది అమాయకులు ఏం కాదు వాళ్ళు. అదే జరుగుతుంది. కానీ వాస్తవంగా సాయి గారు కోట్లు ఖర్చు పెట్టి మేము గెలుస్తాము, మేము గెలుపుకురాము అని చెప్పి ప్రచారం చేసుకునే నాయకులు కూడా ఓడిపోయే, స్థానిక నాయకుల చేతిలో ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఏం కావాలని కోరుకుందాం సార్. వామపక్ష మేధావి ఆలోచన దృక్పథంలో మీరు ఉన్నారు. కాకపోతే ఆ వామపక్షాలు ప్రజలు గారు చెప్పారు అందరూ కలవగా అంటే కష్టం, నిద్రలాగా లేకపోతే కష్టం. తీర్చే పరిస్థితులు రాబోతున్నాయి. ఖచ్చితంగా తీర్పు అనేది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పి మాత్రం. రైట్. శ్రీధర్ గారు, ఈ మార్పు అన్నటువంటి పాయింట్ అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు 175 అనుకుంది. సరే 151 వచ్చింది. 100 వస్తాయా, 120 వస్తాయా, లేకపోతే 50-60 మధ్యలోన ఎలా అనుకుంటున్నారు ఈ సభల తర్వాత? సభలో జనాన్ని చూసి కాదు, సభలో జనాలు అంటే ఎవరైనా తోలుకొచ్చుకుంటారు, మీరైనా వాళ్ళైనా. ఎగ్జాక్ట్లీ అండి సాయి గారు. ఇక్కడ మన పుడి తిరుపతిరావు గారు మాట్లాడుతూ ఎస్ఓపి అనేది హుదూద్ తుఫాన్ కి కంటే ముందే ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. కానీ లేదండి, అది ఇండియాకి సంబంధించినంత వరకు నవీన్ పట్నాయక్ గారే డిజైన్ చేశారు. దానికి యుఎన్ఓ నుంచి కూడా ఆయనకి అవార్డు ఇచ్చారు 2006-2007 లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వనరులు సమకూర్చుకుంటారు అని చెప్పన్నారు. బహుశా మోడీ గారు వచ్చి ఆ పని చేసి వెళ్ళారు. తర్వాత నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మధ్యలో వీళ్ళందరూ వచ్చి బహుశా వాళ్ళకి అలా చేస్తున్నారేమో. వాషింగ్ పౌడర్ నిర్మా కూడా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత టీడీపీ మేమేమి యాత్రలు చేయట్లేదు, వస్తున్నాం పోతున్నాం. అదే అండి, ఒక్కొక్కరు ఎవరు చేస్తున్నారు కాబట్టి యాత్రలు. తిరుపతిరావు గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. యాత్రలు నేను మాట్లాడు జస్ట్ కరెక్షన్ అంతే. యాత్రలు చేస్తున్నారా లేకపోతే ఊరికే వచ్చి విమానాల్లో వచ్చి డబ్బులు తెచ్చిస్తున్నారా అనేది కూడా మరి మీరు బహుశా మీ పార్టీలో జరుగుతుంది, అందరు కృతున్నారేమో అని అన్న. తర్వాత టీడీపీ వాళ్ళు నేను మాట్లాడింది ఏంటంటే, టీడీపీ వాళ్ళు 190 ప్రోగ్రామ్స్ చేస్తారు, ఏది కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేయరని మాట్లాడారు. ఫర్ ఎగ్జాంపుల్ చౌదరి గారు మాట్లాడతా యువగంగాలం బాగా చేశామన్నారు. ఇచ్చాపురం దాకా వెళ్లాల్సిన యువగంగాలం వైజాగ్ ఆగిపోయింది. అట్లాగే 2014లో స్టార్టింగ్ లోనే ఉద్యోగం ఇస్తాను లేక